Design a rectangular simply supported beam using M20 grade concrete and Fe 415 steel to carry a total working load of 25.130 kN per meter. The effective span of the beam is 5.3 meter. Also design the shear reinforcement. Assume the relation between breadth and the effective depth of the beam as follows. 3b is equal to 2d. Question లో ఇచ్చిన డేటాను రాద్దాము. M20 grade concrete కు characteristic strength of concrete 20 Newton per mm square ఉంటుంది. Fe 415 grade steel కు yield strength అంటే characteristic strength of steel 415 Newton per mm square ఉంటుంది. Total working load ఇచ్చారు 25.13 kN per meter. Effective span of the beam 5.3 meter. LE relation between breadth and effective depth of the beam ఇచ్చారు, that is 3b is equal to 2 times d. ఇక్కడ b అంటే breadth of the beam, d అంటే effective depth of the beam. అంటే b is equal to 2/3 d గా రాసుకోవచ్చు మనము ఈ రిలేషన్ నుంచి. ఇప్పుడు మనము టోటల్ వర్కింగ్ లోడ్ నుంచి ఫ్యాక్టర్డ్ వర్కింగ్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్యాక్టర్డ్ వర్కింగ్ లోడ్ ఎప్పుడు కూడా 1.5 టైమ్స్ ది టోటల్ వర్కింగ్ లోడ్గా ఉంటుంది. ఫ్యాక్టర్డ్ వర్కింగ్ లోడ్ W అనుకుందాం. W ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 25.13 37.695 kN per మీటర్గా వస్తుంది. తర్వాత మనము ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ MU సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి దీనికి WL/8 వస్తుంది. L అంటే ఇక్కడ LE ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ ద బీమ్గా తీసుకుంటాం. 37.695 ఇంటూ 5.3 whole square divided by 8. MU is equal to 132.356 kN meter. అలాగే మనము ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. VU అంటే WL/2. L అంటే ఇక్కడ ఎఫెక్టివ్ స్పాన్ LE 37.695 ఇంటూ 5.3 డివైడెడ్ బై 2. VU ఈజ్ ఈక్వల్ టు 99.891 kN. ఇప్పుడు మనకు బెండింగ్ మూమెంట్ను తట్టుకునే విధంగా ఎంత డెప్త్ కావాలనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే రిక్వైర్డ్ డెప్త్, మినిమం డెప్త్ రిక్వైర్డ్. అంటే డి రిక్వైర్డ్ రాసుకోవచ్చు. డి రిక్వైర్డ్ రావాలంటే మనకు బెండింగ్ మూమెంట్ ఫార్ములా రాసుకోవాలి. బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటంటే K ఇంటూ FCK B ఇంటూ D స్క్వేర్. మనకు ఈ K ఫ్యాక్టర్ అనేది కావాలి. ఈ K ఫ్యాక్టరు గ్రేడ్ ఆఫ్ స్టీల్ మీద ఆధారపడి ఉంటుంది. మనకిచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ Fe 415. Fe 415కు K వాల్యూ 0.138గా తీసుకుంటాం. therefore MU is equal to 0.138 ఇంటూ FCK అంటే క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ 20 ఇంటూ B బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్ మనకు డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్లు ఇచ్చారు. అదేంటంటే B is equal to 2/3 ఇంటూ D ఇంటూ D స్క్వేర్. MU వాల్యూ మనం క్యాల్కులేట్ చేసాము ఇప్పుడే. ఆ వాల్యూ 132.356 కిలో న్యూటన్ మీటర్లో ఉంది. దాన్ని న్యూటన్ ఎంఎంలో రాసుకుంటే ఇంటూ 10⁶ తీసుకుంటాం.
is equal to 0.138 into 20 into 2/3 into d స్క్వేర్ d క్యూబ్ వస్తుంది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే d క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 71.932 into 10⁶ వస్తుంది. మనం దీని నుంచి d కావాలంటే బోత్ సైడ్స్ హోల్ పవర్ 1/3 చేస్తే ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. అట్లే ఇక్కడ కూడా 71.932 into 10⁶ హోల్ పవర్ 1/3. బోత్ సైడ్స్ పవర్లో 1/3 రాసుకోవాలి. ఎందుకంటే క్యూబ్ క్యాన్సిల్ కావాలంటే హోల్ పవర్ 1/3 రాసుకోవాలి. ఇప్పుడు మనకు d వచ్చేసి 415.886 mm వస్తుంది. దీన్ని మనము రౌండ్ ఫిగరు 420 mm తీసుకుంటాం అన్నమాట. అంటే మనకు మినిమం డెప్త్ 420 mm ఉండాలి, అంతకంటే తక్కువ ఉండకూడదు. కంపల్సరీగా మనం 420 mm డెప్త్ ప్రొవైడ్ చేయాలి. ఈ d వచ్చింది కాబట్టి మనకు తెలుసు రిలేషన్ బిట్వీన్ b అండ్ d. b ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ d. అంటే b అంటే బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్ 2/3 ఇంటూ d అంటే 420 వచ్చింది. b ఈజ్ ఈక్వల్ టు 280 mm వస్తుంది. నెక్స్ట్ మనము రీఇన్ఫోర్స్మెంట్ క్యాల్కులేట్ చేయాలి. అంటే ఎంత ఏరియా ఆఫ్ స్టీల్ మనము ప్రొవైడ్ చేయాలి ఇక్కడ అనేది తెలుసుకోవాలి. ఈ రీఇన్ఫోర్స్మెంట్ క్యాల్కులేట్ చేయాలంటే మనము ఈ ఫార్ములాను ఉపయోగించాలి. mu ఈజ్ ఈక్వల్ టు 0.87 ఇంటూ Fy ఇంటూ AST ఇంటూ D ఇంటూ 1 మైనస్ Fy బై FCK ఇంటూ AST బై స్మాల్ b ఇంటూ స్మాల్ d. mu మనకు వచ్చింది, అది 132.356 ఇంటూ 10⁶. 0.87 ఇంటూ Fy అంటే 415. ఏరియా స్టీల్ మనకు తెలియదు కాబట్టి ఇంటూ AST. D మనం క్యాల్కులేట్ చేసాము 420 ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో రాస్తాము 1 మైనస్ Fy అంటే 415 బై FCK 20 ఇంటూ AST డివైడెడ్ బై B అంటే బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్ 280, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ది బీమ్, అది 420గా రాసుకుంటాం. దీని నుంచి మనము 132.356 ఇంటూ 10⁶ డివైడెడ్ బై ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇటువైపు పంపిస్తే 0.87 ఇంటూ 415 ఇంటూ 420 ఈజ్ ఈక్వల్ టు AST ఇంటూ 1 మైనస్ ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 415 డివైడెడ్ బై 20 ఇంటూ 280 ఇంటూ 420. ఈ వాల్యూ మనకు 176.445 ఇంటూ 10⁻⁻6 ఇంటూ ASTగా వస్తుంది. దీని నుంచి మనము ఈ వాల్యూ వచ్చేసి మనకు 872.824 ఈజ్ ఈక్వల్ టు AST. ఇది మల్టిప్లై చేస్తే AST తోని AST ఇంటూ 1 AST మైనస్ AST ఇంటూ AST స్క్వేర్ ఇంటూ ఈ వాల్యూ 176.445 ఇంటూ 10⁻⁻6 AST స్క్వేర్. 176.445 ఇంటూ 10⁻⁻6 AST స్క్వేర్ మైనస్ AST ప్లస్ 872.824 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఈ వాల్యూతో డివైడ్ చేస్తే 176.445
into 10 power 6 AST square divided by 176.445 into 10 power minus 6 minus AST by 176.445 into 10 power minus 6 plus 872.824 divided by 176.445 into 10 power minus 6 is equal to 0 by 176.445 into 10 power minus 6. 0 by any value is equal to 0 గా తీసుకుంటాము. ఇక్కడ ఇది క్యాన్సల్ అవుతుంది. అంటే AST స్క్వేర్ ఈ వాల్యూ వచ్చేసి మనకు 5667.488 AST ప్లస్ ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే 4946719.941 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 0 అవుతుంది. క్యాల్కులేటర్ యూజ్ చేసి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే AST ఈజ్ ఈక్వల్ టు 2 వాల్యూస్ వస్తాయి. 4589.701 mm స్క్వేర్. AST ఈజ్ ఈక్వల్ టు ఇంకో వాల్యూ 1077.786 mm స్క్వేర్. ఈ రెండిట్లో మనము చూస్తే 4089 అనేది ఎక్కువ వాల్యూగా ఉంటుంది. దీని ప్రకారం మనము నంబర్ ఆఫ్ బార్స్ క్యాల్కులేట్ చేస్తే మనకున్న బీమ్ సైజులో 420 ఎఫెక్టివ్ డెప్త్ 280 బ్రెడ్త్లో నంబర్ ఆఫ్ బార్స్ చాలా ఎక్కువగా వస్తాయి. మనం వాటిని అకామిడేట్ చేయలేము ఇక్కడ. కాబట్టి AST వాల్యూ ఇది కరెక్ట్ అవుతుంది. ఏరియా స్టీలు ఇంత కావాలని తెలిసింది మనకు 1077.786. ఇప్పుడు మనం డయామీటర్ ఆఫ్ బార్ కావాలి. డయామీటర్ ఆఫ్ బార్ మనము 20 mm అనుకుందాము. యూజ్ 20 mm డయామీటర్ ఆఫ్ ద బార్. డయామీటర్ ఆఫ్ బార్ 20 mm ఉపయోగించినప్పుడు ఆ ఒక్క బార్ అంటే ఒక 20 mm బార్ ఏరియా క్యాల్కులేట్ చేయాలి. ఏరియా ఆఫ్ 120 mm డయా బార్ స్మాల్ AST అనుకుందాం. దీన్ని π/4 ఇంటూ 20 స్క్వేర్ అవుతుంది. ఆ వాల్యూ ఎంత వస్తుందంటే 314.159 mm స్క్వేర్ వస్తుంది. మనకు రిక్వైర్డ్ 1077.786 mm స్క్వేర్ కావాలి. మనం నంబర్ ఆఫ్ బార్స్ కావాలన్నప్పుడు నంబర్ ఆఫ్ బార్స్ సే స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు AST రిక్వైర్డ్ డివైడెడ్ బై అంటే టోటల్ ఏరియా రిక్వైర్డ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ 120 mm బార్ క్యాల్కులేట్ చేయాలి. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1077.786 డివైడెడ్ బై 314.159. ఇలా చేసినప్పుడు నంబర్ ఆఫ్ బార్స్ మనకు 3.43 వస్తాయి. సో దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనకు నంబర్ ఆఫ్ బార్స్ 4గా తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ బార్స్ మనము 4 బార్స్ ప్రొవైడ్ చేస్తాం ఇలాగ. ఇప్పుడు ప్రొవైడెడ్ ఏరియా క్యాల్కులేట్ చేసుకుంటే మనకు నంబర్ ఆఫ్ బార్స్ 4 వచ్చాయి. డయామీటర్ ఆఫ్ బార్ 20 mmగా ఉంది. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బార్స్ 4 ఇంటూ π/4 ఇంటూ 20 స్క్వేర్. AST ప్రొవైడెడ్ ఎంత వస్తుందంటే 1256.637 mm స్క్వేర్ వస్తుంది అనమాట. ప్రొవైడ్ 4 నంబర్ ఆఫ్ 20 mm డయామీటర్ బార్స్. అంటే ఏరియా ఆఫ్ స్టీల్ మనకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు క్వశ్చన్లో షియర్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా డిజైన్ చేయమని అడిగారు. షియర్ రీఇన్ఫోర్స్మెంట్ డిజైన్ చేయాలంటే మనం ఫస్ట్ షియర్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలి. ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాము. షియర్ ఫోర్స్ నుంచి షియర్ స్ట్రెస్ క్యాల్కులేట్ చేయాలి. అంటే నామినల్ షియర్ స్ట్రెస్ ఫస్ట్ క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్. డిజైన్ ఆఫ్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్ రావాలి అంటే మనకు టేబుల్ 19 అని ఒకటి ఉంటుంది IS 456లో. పేజ్ నెంబర్ 73లో ఉంటుంది. ఆ టేబుల్ను ఉపయోగించి మనము
డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంతకంటే ముందు మనం ఫస్ట్ నామినల్ షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్తో కంపేర్ చేయాలి. డిజైన్ ఆఫ్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్. నామినల్ షియర్ స్ట్రెస్ని టౌవీగా చూపిస్తాము. టౌవీ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ డివైడెడ్ బై B ఇంటూ స్మాల్ d. ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసాం 99.89 కిలో న్యూటన్, అంటే న్యూటన్లో రాసుకుంటే ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ వస్తుంది. డివైడెడ్ బై B అంటే బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్ 280, ఎఫెక్టివ్ డెప్త్ 420, 0.849 న్యూటన్ పర్ mm స్క్వేర్ వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో న్యూటను, ఇది mm, ఇది mm, అంటే mm స్క్వేర్, న్యూటన్ పర్ mm స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మనం పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలి. సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్లో బాటంలో ప్రొవైడ్ చేస్తాం కదా ఆ టెన్సైల్ స్టీల్, ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం 4 బార్స్ 20 mm డయా బార్స్. పర్సెంటేజ్ ఆఫ్ టెన్సైల్ స్టీల్ PT ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ AST ప్రొవైడెడ్ వాల్యూ డివైడెడ్ బై స్మాల్ b ఇంటూ స్మాల్ d. AST ప్రొవైడెడ్ ఎంత వచ్చిందంటే 1256.637, బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్ 280, డెప్త్ ఆఫ్ ది బీమ్ 420. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1.068% వస్తుంది. అంటే పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ మనకు 1.068% ఉంది. ఇప్పుడు IS 456 అనే కోడ్లో టేబుల్ 19 నుంచి మనము డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది పేజ్ నెంబర్ 73లో ఉంటుంది. IS 456 2000 కోడ్ బుక్లో టేబుల్ 19 డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ టౌసీగా చూపిస్తాం అనమాట. మనం టౌసీని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ టౌసీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే పర్సెంటేజ్ ఆఫ్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్, ఇంకొకటి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మీద ఆధారపడి ఉంటుంది. మనకు పర్సెంటేజ్ ఆ టేబుల్ 19లో చూస్తే 100 AST బై BD అనేది పర్సెంటేజ్ ఆఫ్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్. దీనికి సంబంధించిన డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఆ టేబుల్లో ఉంటాయి. మనకు ఈ డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ M20 గ్రేడ్కి కావాలి. మన క్వశ్చన్లో ఇచ్చింది M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ కాబట్టి దానికి సంబంధించిన వాల్యూస్ మనం తీసుకోవాలి. మనకు వచ్చిన వాల్యూ చూస్తే 1% ఆఫ్ మనకు వచ్చింది పర్సెంటేజ్ ఆఫ్ స్టీలు 1.068% వచ్చింది. ఈ టేబుల్లో గమనిస్తే మనకు 1.068%కు డైరెక్ట్గా టౌసీ వాల్యూ ఉండదు. కాబట్టి మనము ఈ వాల్యూని బట్టి ఇక్కడ వాల్యూస్ చూడవచ్చు. టేబుల్లో గమనిస్తే 1% ఆఫ్ స్టీల్కు టౌసీ వాల్యూ ఉంది, అట్లే 2% ఆఫ్ స్టీల్కు టౌసీ వాల్యూస్ మన టేబుల్ చూసి రాసుకోవాలి. 0.62, 0.67, 1, 2 ఎందుకు తీసుకున్నామంటే ఈ మనకు వచ్చిన వాల్యూ 1కు 2కు మధ్యలో ఉంది కాబట్టి మనము 1.068కు తీసుకున్నాం. సో 1% ఆఫ్ స్టీల్కు టౌసీ వాల్యూ 0.62 ఉంది, 2% ఆఫ్ స్టీల్కు 0.67 ఉంది. మనకు 1.068%కు ఎంత టౌసీ వాల్యూ కావాలనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు ఈ టేబుల్ నుంచి మనము డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ క్యాలిక్యులేట్ చేస్తే టౌసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ టేబుల్ నుంచి మనము 1కు 0.62, 2కు 0.67 ఉంది కదా. మినిమం వాల్యూ 0.62 ప్లస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్ అంటే 0.67 మైనస్ 0.62 డివైడెడ్ బై ఈ రెంటి డిఫరెన్స్ మ్యాక్సిమం మైనస్ మినిమం కదా 2 మైనస్ 1 ఇంటూ మనకు కావాల్సిన వాల్యూకు మినిమం వాల్యూకు డిఫరెన్స్ తీసుకోవాలి
1.068 మైనస్ 1. ఇది క్యాల్కులేట్ చేస్తే డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ τC 0.633 Nm²గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము τV అనేది ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం, నామినల్ షియర్ స్ట్రెస్. నామినల్ షియర్ స్ట్రెస్కు ఈ డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్కు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్కు కంపారిజన్ చేయాలి. మ్యాక్సిమం షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఎక్కడ ఉంటుందంటే అది టేబుల్ 20లో ఉంటుంది. సేమ్ IS 456 కోడ్లో ఫ్రమ్ టేబుల్ 20 ఆఫ్ IS 456 కోడ్, ఇది కూడా పేజ్ నెంబర్ 73లోనే ఉంటుంది. ఒకసారి చూస్తే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ వాల్యూ ఇచ్చింటాడు τC మ్యాక్సిమం. ఇది కూడా గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మీద ఆధారపడి ఉంటుంది. మనకు M20 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చారు కాబట్టి M20 ఎదురుగా ఉన్న వాల్యూ రాసుకుంటే మనకు 2.8 Nm²గా ఉంటుంది. ఇప్పుడు మనము షియర్ రీఇన్ఫోర్స్మెంట్లో డిజైన్ చేయాలంటే ఈ 3 షియర్ స్ట్రెసెస్ని కంపారిజన్ చేయాలి. 3 షియర్ స్ట్రెసెస్ ఏమున్నాయంటే ఫస్ట్ది నామినల్ షియర్ స్ట్రెస్ అంటే τV ఎంత వచ్చిందంటే మనకు 0.849 Nm². రెండవది డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ τC, ఈ వాల్యూ మనకు 0.633 Nm². మూడవది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అంటే M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కు మ్యాక్సిమం 2.8 Nm² వరకు మనము అలో చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ 3 స్ట్రెస్సెస్ని కంపేర్ చేస్తే కండిషన్స్ చెప్తాను వినండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ కేసు నామినల్ షియర్ స్ట్రెస్ అనేది డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కన్నా తక్కువగా ఉండి అట్లే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కన్నా కూడా తక్కువగా ఉంటే మినిమం షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. సో రెండో కేసు చూస్తే నామినల్ షియర్ స్ట్రెస్ τV అనేది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కన్నా తక్కువగా ఉండి కానీ τV అనేది డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనము షియర్ రీఇన్ఫోర్స్మెంట్ క్యాల్కులేట్ చేయాలి యాజ్ పర్ కోడ్ ప్రొవిజన్. అంటే ఇక్కడ మనము కోడ్లో ఉన్న ఫార్ములాస్ను ఉపయోగించి స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్ క్యాల్కులేట్ చేయాలి మెయిన్గా. ఇంకో కండిషన్ మూడవది ఏంటంటే τV అనేది τC కన్నా ఎక్కువగా ఉండి అండ్ τV అనేది τC మ్యాక్సిమం కన్నా కూడా ఎక్కువగా ఉంటే మనము డిజైన్ అనేది మళ్ళీ రిపీట్ చేయాలి, అంటే రీడిజైన్ చేయాలి. రీడిజైన్ అంటే మనం ఎఫెక్టివ్ డెప్త్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి మళ్ళీ రావాలి. ఇది ప్రొసీజర్. మనకు ఇచ్చిన ప్రాబ్లంలో ఈ వాల్యూస్ని కంపేర్ చేస్తే τV అంటే నామినల్ షియర్ స్ట్రెస్ డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కన్నా ఎక్కువగా ఉంది, τC మ్యాక్సిమం కన్నా తక్కువగా ఉంది. అంటే ఇది రెండో కేసు కింద వస్తుంది. చూడండి τV 0.849 ఈజ్ లెస్ దాన్ 2.8. ఇక్కడ ఇది చూస్తే 0.849 గ్రేటర్ దాన్ 0.633 Nm². అంటే మనం ఏం చేయాలి, షియర్ రీఇన్ఫోర్స్మెంట్ని డిజైన్ చేయాలి. ఇక్కడ కోడ్ బుక్లో ఉన్న ఫార్ములాస్ని ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయాలి. బీమ్లో కాంక్రీట్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది. అంటే టోటల్ షియర్ని కాంక్రీట్ రెసిస్ట్ చేస్తుంది, స్టీల్ కూడా రెసిస్ట్ చేస్తుంది. స్టీల్ ఏ విధంగా రెసిస్ట్ చేస్తుంది అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టిరప్స్. మనం స్టిరప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము ఈ బీమ్లో అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది బీమ్. ఇక్కడ
అంటే టోటల్ ఫ్యాక్టర్ టు షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు షియర్ రెసిస్టెన్స్ బై కాంక్రీట్ ప్లస్ షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద స్టీల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టిరప్స్. VU ఫ్యాక్టర్ షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంక్రీట్ VUC ప్లస్ షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద స్టిరప్స్ అంటే స్టీల్ రెసిస్టెన్స్ అంటే VUC ప్లస్ PUS. ఇక్కడ VUC షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంక్రీట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే డిజైన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ ఇంటూ B ఇంటూ D. షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంక్రీట్ VUC ఈజ్ ఈక్వల్ టు τC వచ్చేసి మనకు 0.633 Nm², B 280 ఇంటూ D 420. VUC ఎంత వస్తుందంటే 74.44 ఇంటూ 1000 అంటే 10³ న్యూటన్ వస్తుంది. VU అనేది ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్. ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ మనకు తెలుసు 99.891 kN. దాన్ని న్యూటన్స్లో మార్చుకుంటే ఇంటూ 10³ న్యూటన్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే VUS షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టీల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టిరప్స్. VU ఈజ్ ఈక్వల్ టు VUC ప్లస్ VUS వచ్చింది. అంటే వీటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు VUS ఈజ్ ఈక్వల్ టు VU మైనస్ VUCగా రాసుకోవచ్చు. అంటే VU అనేది మనకు తెలుసు, VUC అనేది కూడా తెలుసు. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే VUS ఈజ్ ఈక్వల్ టు 99.891 ఇంటూ 10³ మైనస్ 74.44 ఇంటూ 10³ వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనము VUS ఈజ్ ఈక్వల్ టు 25.541 ఇంటూ 10³ న్యూటన్ వస్తుంది. మనము స్టిరప్స్ వాడుతున్నాము. ఇవి 2 లెగ్డ్ స్టిరప్స్ తీసుకుంటే డయామీటర్ ఆఫ్ ది స్టిరప్ 8 mm యూజ్ చేస్తాం. యూజ్ 8 mm diameter 2 legged స్టిరప్స్. స్టీల్ వచ్చేసి FE 250 తీసుకుంటాం గ్రేడ్. వీటిని ఉపయోగించి మనము ఇప్పుడు స్పేసింగ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనము క్లాస్ 40.4A ఆఫ్ IS 456 అనేది రెఫర్ చేయాలి. దాని నుంచి మనకు VUS ఫార్ములా డైరెక్ట్గా కోడ్ బుక్లో ఇచ్చింటారు. VUS ఈజ్ ఈక్వల్ టు 0.87 FY ASV ఇంటూ D డివైడెడ్ బై SP. ఇప్పుడు VUS ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ VUS ఫార్ములా మనకు కోడ్ బుక్ నుంచి తీసుకున్నాం. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే VUS ప్లేస్లో మనము 25.541 ఇంటూ 10³ న్యూటన్స్ రాసుకోవచ్చు. దేర్ఫోర్ 0.87 FY ASV ఇంటూ D డివైడెడ్ బై SV ఈజ్ ఈక్వల్ టు 25.541 ఇంటూ 10³ SV ఈజ్ ఈక్వల్ టు 0.87 FY ASV ఇంటూ D డివైడెడ్ బై 25.541 ఇంటూ 10³. ఇక్కడ ASV అంటే ఏరియా ఆఫ్ ద స్టిరప్స్, FY క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ ద స్టీల్, D అనేది ఎఫెక్టివ్ డెప్త్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ FY అనేది 250గా తీసుకుంటాం, ఎందుకంటే స్టిరప్స్ FE 250 గ్రేడ్ తీసుకున్నాము. అంతేకాని మనం ఫస్ట్లో గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనేది అక్కడ సింగిల్ రీఇన్ఫోర్స్మెంట్లో బీమ్లో టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్లో పెట్టే స్టీలు FE 415. ఆ 415 ఇక్కడ తీసుకోకూడదు. మనం ఇక్కడ స్టిరప్స్ వాడేది మాత్రం FE 250 కాబట్టి 250 మాత్రమే తీసుకోవాలి. SV ఈజ్ ఈక్వల్ టు 0.87 ఇంటూ
స్టిరప్స్ FY వచ్చేసి 250 ఇంటూ ASV అన్నప్పుడు 2 లెగ్డ్ స్టిరప్స్ కాబట్టి 2 ఇంటూ ఏరియా π/4 ఇంటూ డయా స్క్వేర్, డయా 8 mm బార్ ఇంటూ D 420 డివైడెడ్ బై 25.541 ఇంటూ 10 క్యూబ్. మనకు SV అంటే స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్ ఎంత వస్తుందంటే 359.555 mm వస్తుంది. ఇప్పుడు మనము స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్ క్యాల్కులేట్ చేసాము 359.555 mm. కానీ మన కోడ్ బుక్లో మినిమం షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఫార్ములా ఉంటుంది, అది కూడా క్యాల్కులేట్ చేయాలి. తర్వాత ఆ వాల్యూ ఈ వాల్యూస్ కంపేర్ చేయాలి, కంపేర్ చేసి ఫైనల్గా తక్కువ ఉన్న వాల్యూ తీసుకోవాలన్నమాట. ఫ్రమ్ కోడ్ బుక్ IS 456 క్లాస్ 26.5.1.6 ఇది కావాలంటే పేజ్ నెంబర్ 48లో ఉంటుంది. అక్కడ మినిమం షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అని ఉంటుంది. మినిమం షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ఫార్ములా రాస్తే ASV డివైడెడ్ బై B ఇంటూ SV ఈజ్ ఈక్వల్ టు 0.4/0.87 FY. ఇది కోడ్ బుక్లో ఉంటుంది పేజ్ నెంబర్ 48లో. ఇప్పుడు ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ASV అంటే 2 లెగ్డ్ స్టిరప్స్ కాబట్టి 2 ఇంటూ π/4 ఇంటూ D స్క్వేర్ అంటే 8 స్క్వేర్ డివైడెడ్ బై B అంటే బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్ 280 ఇంటూ SV అంటే ఇదే మినిమం షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ఫార్ములాలో మనం క్యాల్కులేట్ చేయాల్సిన SV అంటే స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్ 0.4/0.87 ఇంటూ FI. FI అంటే ఇక్కడ స్టిరప్స్ కాబట్టి FE 250 స్టీల్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ FI మాత్రం 250 Nm/mm² తీసుకుంటాం. ఇప్పుడు దీని నుంచి స్పేసింగ్ మనం క్యాల్కులేట్ చేస్తే 195.225 mm వస్తుంది. తర్వాత మనము కోడ్ బుక్లోనే పేజ్ నెంబర్ 47లో ఒకసారి చూస్తే మ్యాక్సిమం స్పేసింగ్ అలౌడ్ ఉంటుంది. అంటే మనము స్పేసింగ్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ కన్నా ఇంకా అలౌ చేయకూడదు ఎక్కువగా. మ్యాక్సిమం అలౌడ్ స్పేసింగ్ ఒకటి ఏంటంటే 0.75 D. ఇక్కడ మనం వర్టికల్ స్టిరప్స్ వాడుతున్నాం. వర్టికల్ స్టిరప్స్కి అయితే ఈ 0.75 టైమ్స్ D తీసుకుంటాం. మనము షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది వర్టికల్ స్టిరప్స్ లాగా పెట్టుకోవచ్చు, ఇంక్లైన్ స్టిరప్స్ లాగా పెట్టుకోవచ్చు, బెంట్ అప్ బార్స్ లాగా పెట్టుకోవచ్చు. మనం వర్టికల్ స్టిరప్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇది తీసుకున్నాము. దీని ప్రకారము 0.75 D స్పేసింగ్ మ్యాక్సిమం స్పేసింగ్ అనమాట. ఇంకో కేసు ఏంటంటే 300 mm. 0.75 D అంటే మనకు 0.75 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ 420, అది మనకు 315 mm వస్తుంది. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే క్లాస్ 26.5.1.5 పేజ్ నెంబరు 47లో ఉంటుంది IS 456లో. ఇప్పుడు మనం స్పేసింగ్ క్యాల్కులేట్ చేసాము. వీటిని అన్నిటిని ఒకసారి కంపేర్ చేస్తే 359.555 వచ్చింది. తర్వాత మినిమం షియర్ రీఇన్ఫోర్స్మెంట్ క్రైటీరియా ప్రకారం 195.225 వచ్చింది. 0.75 D అంటే 315 mm వచ్చింది. మ్యాక్సిమం అలౌడ్ స్పేసింగ్ ఇంకో వాల్యూ 300 mm వచ్చింది. వీటన్నిటిలో మినిమం వాల్యూ తీసుకోవాలి. దేర్ఫోర్ స్పేసింగ్ S ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ 359.555 mm, నెక్స్ట్ 195.225
mm, నెక్స్ట్ 315 mm, 300 mm. వీటన్నిటిలో తక్కువ ఉన్న వాల్యూ మనకు 195.225 mm. స్పేసింగ్ 195.225 mm. దీన్ని రౌండ్ డౌన్ చేసుకొని మనము 190 mm తీసుకోవచ్చు. అంటే షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే స్టిరప్స్ మనం ఎలా ప్రొవైడ్ చేస్తున్నామంటే ప్రొవైడ్ 2-legged 8 mm డయామీటర్ FE 250 stirrups at 190 mm center to center along the length of the beam గా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇది షియర్ రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడ ఉన్న 4 bars మనం ప్రొవైడ్ చేసిన ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ ద టెన్షన్ జోన్. 4 నెంబర్ ఆఫ్ బార్స్ ఆఫ్ ఈచ్ బార్ 20 mm డయా. ఇక్కడ హ్యాంగర్ బార్స్ ప్రొవైడ్ చేస్తాము టాప్లో. అట్లే ఇది స్టిరప్ 2-legged స్టిరప్ 8 mm డయా. స్పేసింగ్ మనము 190 mm సెంటర్ టు సెంటర్. ఇది అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది బీమ్లో పెడతాం. ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది బీమ్. ఇది వచ్చేసి టోటల్గా మనకు 280 mm బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్ అవుతుంది. అట్లా ఈ బార్ సెంటర్ వరకు ఉండేది ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ది బీమ్ నుంచి ఇక్కడ వరకు ఉండే డెప్త్ ఎఫెక్టివ్ డెప్త్ 420 mm. ఈ 2-legged స్టిరప్లో ఇలా వస్తాయి బార్స్ అని ఇలా బెండ్ చేస్తారు అన్నమాట. 135 degreesలో బెండ్ చేస్తారు.